నెక్స్ట్ ఏంటి అసలు మీ నుంచి మేము సినిమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? రెడ్డి గారు అనుకోవట్లేదండి. రెడ్డి గారు మహేష్ బాబు ముందు నుంచి ఆయన ఎంత ఎటు చెప్పరు, మీరు అడుగుతుంటారా రాజమౌళి గారి సినిమా అప్డేట్స్ గురించి ఏమైనా అడుగుతుంటారా? ఎందుకంటే ఎంత బ్రహ్మాండమైన చెప్పు, తను చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తాను. నేను అదే చెప్పా. అందుకని ఇద్దరు కూడా అడగరు నన్ను. ఎప్పుడు ఏం జరిగింది, మహేష్ ఎలా చేస్తున్నాడు, ఏం క్యారెక్టరు, తన గెటప్ ఏంటి, కథ సూచాయిగా ఏంటి అని కానీ ఎప్పుడు ఏమి అడగండి. ఎందుకంటే ఒక సీక్రెసీ మెయింటైన్ చేస్తాం. మీరంటే ఆయన మనసరి కానీ మాకు తప్పదు కదా, మేము జర్నలిస్టులు ఆయన అడగాలి. చెప్పకూడదు, ఎంతవరకు చెప్పకూడదు అంతవరకు చెప్పకూడదు. అది ఏం సార్ అసలు ఆయన ఎంత మంచి బ్రహ్మాండమైన టెక్నీషియన్ డైరెక్టరు. అట్లాగే కేఎల్ నారాయణ గారు, గోపాల్ రెడ్డి గారు బిగినింగ్ నుంచి కూడా మంచి సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్ వాళ్ళిద్దరు. హలో బ్రదర్ సినిమా కానీ అన్ని హిట్లు, జగపతి బాబుతో దొంగ ఆట, అన్ని సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్లు. ఏంటి సార్ అంత సక్సెస్ఫుల్గా సినిమాలు చేస్తూ ఇప్పుడు ఈ రాజమౌళి మహేష్ సినిమాకు ముందు అంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు? గ్యాప్ మెయిన్ ఏంటంటే అండి, మా ఇద్దరికి టోటల్గా నచ్చితేనే చేయాలనే దీంతో ఎక్కడో మాకు నచ్చింది డైరెక్టర్కి నచ్చకపోవటం, ఆ డైరెక్టర్ గారు తీసుకొచ్చిన ఇది మాకు ఎందుకో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నచ్చకపోవటం, అట్లాగా దానివల్ల గ్యాప్ వచ్చింది తప్పితే మధ్యలోనేమో నా పని నాకుంది యాజ్ ఎ సినిమాటోగ్రాఫర్గా. కేఎల్ నారాయణ గారికి ఆయన కన్స్ట్రక్షను, ఇంకా ఆయనకు బోల్డెన్ బిజినెస్లు కదా, అట్లాగా ఖాళీగా ఇద్దరం ఉండము. స్క్రిప్ట్ కరెక్ట్గా ఇద్దరికి నచ్చితేనే చేయాలన్న దీంతోనే అంత గ్యాప్ వచ్చింది, వేరేం లేదు. కానీ ఇప్పుడు అందరి కళ్ళు మాత్రం మీ ప్రాజెక్ట్ మీద ఉన్నాయి. దాదాపు 1000 కోట్ల బడ్జెట్ అని, 2000 కోట్ల టార్గెట్ అని, టాలీవుడ్లో ఫస్ట్ 2000 కోట్ల టార్గెట్ సినిమా అవుతుందని, ఇలా స్పెక్యులేషన్స్ చాలా వస్తున్నాయి. కనీసం బడ్జెట్ అన్నా చెప్పండి. దాని గురించి అసలు నో కమెంట్. ఓకే సరే, ఇప్పటివరకు ఎంత అయింది, ఎప్పుడు వస్తుందన్నా చెప్పండి. అది కూడా చెప్పకూడదు, కూడా నో కమెంట్. సరే, బట్ వెరీ సాటిస్ఫాక్టరీగా జరుగుతుంది. అంటే ఇంకా అంత నభూతో నభవిష్యత్తులాగా జరుగుతుంది. ఆల్రెడీ 3 షెడ్యూల్ అయిపోయినాయి కదా. జరుగుతుంది. నెక్స్ట్ షెడ్యూల్ టాంజానియానా? నెక్స్ట్ షెడ్యూలు నైరోబి, టాంజానియా. ఎన్ని రోజులు సార్ అక్కడ? దాదాపు ఒక 15 రోజులు. 15 రోజులు. సో ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్. గుడ్. సో మీ సినిమా ఇక వరల్డ్లో ఉన్న దాదాపు నాకు తెలిసి మోర్ దాన్ 15 లాంగ్వేజ్లో వస్తుందన్నారు. అది హాలీవుడ్లో కూడా రిలీజ్ చేస్తారు నాకు తెలిసి. ఓకే, స్పాన్ ఉన్న అంటే నేను నా ఊహే స్పాన్ ఉన్న సినిమా కదా. అదే